చేసుకుందును. హృదయములో ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికిను. ఆశాపు కీర్తన మనం చదివితే అక్కడ భక్తుడు దేవుని సన్నిధిలో తను గడిపిన క్షణాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శ్రమలో, వేదనలో ప్రతిదినం తాను ధ్యానిస్తున్నాడని చెప్తాడు. దేవుని సన్నిధిలో పాడిన పాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాత్రి పడుకునే ముందు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పడుకునే ముందు జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో దాన్ని ధ్యానించుకుంటున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆదివారం వెళ్ళే ఆరాధన మళ్ళీ వచ్చే ఆదివారానికి చాలామంది జ్ఞాపకం ఉండదు. అనగా ఆత్మ సంబంధమైన విషయాలకి మనం ఈరోజు అంత విలువిస్తున్నాం. కానీ ఆ రోజు భక్తుడు దేవునికి ఎంతో విలువ ఇచ్చారు. పూర్వకాల విషయాలు తన పితరులకు దేవుడు చేసినవి అవి జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడే వాళ్ళు ఓదార్పు పొందేవాళ్ళు, శ్రమలో శక్తిని పొందేవాళ్ళు. రాత్రింబగళ్ళు వాళ్ళు ధ్యానించి హృదయంలో ధ్యానించే వాళ్ళని లేఖనం సెలవిస్తుంది. కానీ ఈరోజు మనం దేవుని సత్య లేఖనాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నప్పుడు కూడా, ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకున్నప్పటికి కూడా, ఈరోజు మనం దేవుని గురించి విన్న వాక్యమే మనకు జ్ఞాపకం లేని బలహీన స్థితిలో మనం ఈరోజు సంఘము మనం ఉన్నాం. ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఈరోజు లోక సంబంధంగా ఏ టీవీ సీరియల్లో కొన్ని సంవత్సరాల కిందట చూసిన సినిమాల పేరు చెప్తే ఏ హీరోనో ఏ హీరోయిన్లో చెప్పేస్తారు. అంటే అంత జ్ఞాపక శక్తి అనేది లోక సంబంధమైన విషయాల్లో మనం చూపిస్తున్నాం. కానీ దేవుని గురించిన జ్ఞానం అనేది, దేవుని గురించి విన్న వాక్యము 1 month కిందట ఏం మనం విన్నామో కూడా చెప్పలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. మనం విన్న వాక్యము, ఆ వాక్యం మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక వారం వాక్యం విన్నామంటే ఆ వాక్యము ఆ వారాంతం కూడా మన నోట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మన జీవితంలో నెరవేర్పు కలిగే విధంగా మనం ఆ వాక్యాన్ని అనుదినం హృదయంలో ధ్యానించుకోవాలి. మన దేవుని యొక్క భక్తులు, గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళ దేవుని గురించి అంతగా విలువ ఇచ్చేవారు, దేవుని మాటలకు విలువ ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా వాళ్ళు జీవించేవాళ్ళు. మనం కూడా దేవుని సన్నిధికి, ఆయన వాక్యానికి విలువ ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని ప్రతిదినం మనం నేర్చుకోవాలి, ధ్యానించాలి హృదయంలో. ఈరోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఖాళీ దొరికితే ఫోన్స్లో, ఆన్లైన్లో, చాటింగ్లో ఏదో ఒకటి వీడియోలు చూడటం, రీల్స్, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ ఆనాటి భక్తులు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క